కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమో నమః. జగదంబ సర్వశక్తి స్వరూపిణి అయినప్పటికీ వివిధ నామాలతో వివిధ రూపాలతో అభివ్యక్తమవుతూ జగతను అనుగ్రహిస్తున్నది. అందుకే శరన్నవరాత్రుల్లో ఏకా అయిన తల్లిని ఉపాసిస్తున్నప్పటికీ అనేకము కూడా ఆవిడే అనే భావనతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధించే ఒక సంప్రదాయం ఉన్నది. అయితే రూపాలు మారుతున్నప్పటికీ కూడా ప్రధానత్వం ఒకటే. అందుకు ఏకదేవతకే వివిధ రూపాలతో దర్శిస్తూ లలితా మహాత్రిపుర సుందరి రూపముగా ధ్యానించి భావించి ఆరాధించి తరించేటువంటి ఒక ఆరాధనా సంప్రదాయంతో దేవీ ఆలయాల్లో లలితా మహాత్రిపుర సుందరి అలంకారంతో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. లలితా త్రిపుర సుందరి రూపము అనగానే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అన్నారు. ఆ తల్లి 4 చేతులతో ఉన్నది, ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది, త్రినేత్రాలతోనూ నెలవంకను ధరించినటువంటి సువర్ణమయమైన కిరీటంతోనూ ఎర్రని వస్త్రములు ధరించి ప్రకాశిస్తున్నటువంటి జగన్మాత. అయితే ఈ 4 చేతుల్లో ఆవిడ పట్టుకున్న ఆయుధములు కూడా పాశము అంకుశము పై చేతుల్లో ధరించితే క్రింది చేతుల్లో చెరక విల్లు 5 పువ్వుల బాణాలు పట్టుకున్నది. ఈ తత్వస్వరూపాన్ని తర్వాత భావన చేద్దాం. ప్రతి దేవతా రూపంలో తత్వం దాగి ఉంటుంది. అయితే సామాన్యులు కేవల తత్వాన్ని గ్రహించలేరు. అందుకు రూపాన్ని ముందు ఆరాధన చేస్తారు. ఆ రూపం కూడా అమ్మే ధరించుతున్నది. ఆ ధరించిన రూపం ద్వారా తత్వాన్ని మనం పరిశీలించాలి. అయితే ఈ తల్లి యొక్క పేరు లలితా త్రిపుర సుందరి. ఈ పేరుని భావన చేసిన ఒక పెద్ద మహామంత్రం జపం చేసిన ఫలితం వస్తున్నది. లలిత అనే నామం. లలితా శబ్దానికి వివిధములైన అర్థములు ఉన్నాయి. ఈ విశ్వం అంతా దేని నుంచి శక్తిని సౌందర్యాన్ని పొందుతున్నదో ఆ మహాసౌందర్యమే లలిత. ఇది ఒక అర్థం. పరమశివస్య మనసో లాలనా లలితాభిధ అన్నారు. పరమేశ్వరుని యొక్క మనస్సుని లాలించడం చేత లలిత అయినది. లాలన అనే మాటకు అర్థం ఏంటంటే ఆనందం కలిగించుట అని అర్థం. పరమశివునికి సైతం ఆనందం కలిగించే తల్లి గనక అంటే పరమేశ్వరుని యొక్క ఆనంద శక్తి అని అర్థం. కనుక లలిత అనగా ఆనంద శక్తి. ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం. అలాగే ఈ సర్వజగత్తుని కూడా అమ్మ లాలిస్తోంది. ఒక తల్లి పిల్లల్ని ఎలాగ లాలన చేసి పోషిస్తున్నదో ఆ విధంగా సర్వజగతిని తన లాలనతో అనుగ్రహంతో కాపాడుతున్న తల్లి గనక లలిత. అందుకు లాలనాత్ లలితాభిధ అని బ్రహ్మాండ పురాణం చెప్తున్న నిర్వచనం. కనుక లలిత అని పేరు అంటేనే చాలు సర్వజగత్తుని లాలించి పోషిస్తున్న కన్న తల్లి అనే భావం కలుగుతున్నది. ఇంకా త్రిపుర సుందరి, ఈ 2 మాటలు విశేషమైనది. లలిత అనే మాటలోనే లావణ్యము అనే భావమున్న సుందరి అనే మాట ఇక్కడ ఉన్నది. అమ్మ విద్య పేరే సుందరీ విద్య అని, ఆ మంత్రం పేరే సుందరిట. అందుకే అమ్మవారి గురించి స్తోత్రం రచిస్తూ శంకర భగవత్పాల్ వారు సౌందర్య లహరి అన్నారు అమ్మవారిని. ఆ సౌందర్యం అనే పేరు త్రిపుర సుందరి తత్వాన్ని చెప్తున్నది. సుందరము అంటే అందమైనది అని అర్థం చెప్పుకుంటాం లోకంలో, కానీ ఆనందము కలిగించున్నది అని అర్థం. సుందర శబ్దానికి నిజానికి ఇదే అర్థం. ఆనందదాయిని ఆనంద స్వరూపిణి. అందుకే లలిత అన్న సుందరి అన్న అది ఆనంద విద్య అని అర్థం. అందుకు లలితాదేవిని ఆరాధించిన వారిని ఆ సుందరీ స్వరూపంగా భావించే వారికి ఆనందము లభిస్తున్నది. అలాంటి ఆనందదాయినైన శక్తిని త్రిపుర అని మరొక మాట వేశారు. ఈ త్రిపుర అని విడిగా అమ్మవారికి కూడా ఉన్నది. త్రిపుర, త్రిపురాంబిక ఈ నామములు ఉన్నాయి. అందుకే లలితా సహస్రనామంలో త్రిపుర నామం విడిగా కనబడుతుంది, త్రిపుర సుందరి నామం మళ్ళీ ఉన్నది. త్రిపుర అనే మాటకి అమ్మ యొక్క ఈ మాటను ఆధారం చేసుకుని త్రిపుర రహస్యం అనే గ్రంథం కూడా ఉన్నది. అమ్మ పేరే త్రిపుర. పరమేశ్వరునికి త్రిపురుడు అని పేరుందిట. ఆ త్రిపురుని యొక్క సుందరి గనక త్రిపుర సుందరి అని అర్థం చెప్పారు. అంటే ఆ త్రిపురుడైన పరమేశ్వరుని యొక్క శక్తి గనక త్రిపుర సుందరి. ఆయనకి త్రిపురుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సర్వజగత్తుని సృష్టి స్థితి లయలు చేయడానికి ఒకే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్ర రూపములతో వచ్చాడు. కనుకనే 3 రూపములతో వచ్చిన ఒక పరమేశ్వరుడిని త్రిపురుడు అన్నారు. ఆయన యొక్క శక్తియే త్రిపుర సుందరి. ఆయన 3 రూపముల నుంచి సృష్టి స్థితి లయలు చేసినప్పుడు ఆయన శక్తియే ముగురమ్మలుగా వచ్చినది. కనుక త్రిపుర అనే నామమే ముగురమ్మల మూలపుటమ్మ అనే భావాన్ని తెలియజేస్తుంది. అయితే త్రిపుర నామ వివేచన ఒక యోగం. అది కేవలం నామానికి అర్థం చెప్పుకోవడం కాదు, నామ అర్థాన్ని భావించాలి. అలా నామం అంటూ ఆ భావన చేస్తూ ఉంటే ఆ నామం మంత్రమై భావించేవాడికి సిద్ధినిస్తుంది. పారాయణమన్నా జపమన్నా అర్థం ఏంటంటే
మనం చేస్తున్న మంత్రాన్ని నామాన్ని భావించడమే పారాయణ. పఠించడం పారాయణ కాదు, భావించడం పారాయణ. భావన వల్ల మనస్సంతా తన్మయ స్థితిని పొందుతుంది. ఆ తన్మయ స్థితి పొందడమే నిజమైన ఉపాసన. ఈ తన్మయత్వము భావన లేకుండా ఎన్ని మంత్రాలు జపించినా ఎన్ని పారాయణలు చేసినా కేవలం జడముగానే ఉంటాయి. అయితే అవి నిష్ప్రయోజనమని కాదు, వాటి ప్రయోజనం వాటికి ఉంటుంది. కానీ భావించి చేసే ఆరాధనకి బలం ఎక్కువ. అందుకే భావనాగమ్య అనేటువంటి తల్లిని ఈ లలితా త్రిపుర సుందరి అనే 3 నామాలతో భావిద్దాం. ఆ త్రిపురా నామం గురించి శాస్త్రం చాలా అద్భుతమైన నిర్వచనాలు చెప్పింది. ఇన్ని నిర్వచనాలు ఒక్క నామంలో చెప్పారంటే ఒక్క నామం ద్వారా ఎన్ని తెలుసుకోవచ్చు మనం. అందుకే త్రిపురా నామం గురించి అర్థం చెప్తూ సర్వం త్రయం త్రయం తస్మాత్ త్రిపురా మత అని. అన్ని మూడింటితో కూడింది ఈ ప్రపంచం అంతా కూడా. అలా 3గా ఉన్నటువంటి ఈ ప్రపంచం ఏ శక్తి వల్ల నడపబడుతున్నదో ఆవిడ త్రిపుర అన్నారు ఇక్కడ. ఆ 3తో ఈ ప్రపంచం ఎలా ఉందో వివరిస్తూ దేవానాం త్రితయం త్రయీహుతభుజాం శక్తిత్రయం త్రిస్వరాః త్రైలోక్యం త్రిపది త్రిపుష్కరమథో త్రిబ్రహ్మవర్ణాస్త్రియః అన్నారు ఇక్కడ. అంటే మొత్తంగా ఉన్న త్రితత్వం అంటే 3 తత్వం ఇక్కడ చెప్పబడుతున్నది. దేవానాం త్రితయం. ఈ సృష్టిలో ప్రధానంగా పరమేశ్వరుడు 3 దేవతల రూపంలో ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ 3 యందు శక్తిగా ఎవరున్నారో ఆవిడ త్రిపుర సుందరి. ఇక త్రయి అంటే వేదము అని అర్థం. వేదమంత్రములు 3 విధములుగా ఉంటాయి. రుక్కులు, యజుస్సులు, సామములు అని. కనుక వేద విద్యా స్వరూపిణి కనుక త్రిపుర త్రయి అని. ఇక హుతభుజాం అగ్నిదేవుడికి 3 విధములైన ఆరాధన ఉన్నది. అగ్నిహోత్రం 3 విధాలుగా ఉంటుంది. ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. యజ్ఞముగా ఆరాధింపబడుతున్నటువంటి 3 అగ్నులు అమ్మ రూపములై. శక్తిత్రయం 3 శక్తులు. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు చేస్తున్నాడు అంటే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనబడే 3 శక్తులే త్రిపుర. ఇక త్రిస్వరాహ 3 రకములైన స్వరములు. వేదమంత్రాలకి శక్తి కేవలం అక్షరం వల్ల రావట్లేదు, స్వరం వల్ల వస్తుంది. ఏ శబ్దాన్ని ఏ స్వరంతో అనాలో ఆ స్వరంతో అంటే ఆ శక్తి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అందుకే వేదమంత్రములు శక్తి స్వరూపాలు. అవి కేవలం ఏవో సౌండ్స్ కావు, అవి శక్తులు. అందుకే ఆ మంత్రాలు అంటే ఇప్పుడు 3 స్వరాలు ప్రధానంగా ఉంటాయి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే 3 స్వరములు. ఆ 3 స్వరములకి అమ్మవారి రూపంగానే ఇక్కడ భావన ఉన్నది. త్రైలోక్యం 3 లోకములు అనగా భూర్భువ స్వర్లోకములు 1, మధ్యలోకము, ఊర్ధ్వలోకము, అధోలోకము. ఈ 3 లోకముల యందు అదేవిధంగా లోకమనగానే కాలం కూడా ఆధారం తీసుకోవాలి కనుక 3 కాలాల యందు త్రిపది 3 స్థానములు అని ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ స్థానములుగా మనం భావించినప్పుడు భూర్భువస్వాహ తీసుకోవచ్చు ఇక్కడ త్రిపది అన్నప్పుడు. ఇక త్రిపుష్కరం 3 పుష్కరములు అన్నారు. అంటే మహాతీర్థములు 3 అంటే గంగా, యమున, సరస్వతి రూపములతో ఉన్నది. ఇక త్రిబ్రహ్మవర్ణాః బ్రహ్మవర్ణములు 3 అన్నారు. బ్రహ్మం అంటే ఇక్కడ ఓంకారం. ఓంకారములను 3 అక్షరములు అకార, ఉకార, మకారములు. అంటే ఓంకారమే త్రిపుర అన్నమాట. అకార, ఉకార, మకారాలతో ఉన్న ఓంకారమే త్రిపుర అని చెప్పబడుతున్నది. అదేవిధంగా 3 అమ్మల రూపం కూడా ఇక్కడ ఉన్నది. త్రయంబకే అని అమ్మవారికి పేరున్నది. 3 అమ్మల రూపంతో ఉంటుందిట. అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపునిగా ఉన్నటువంటి తల్లి. ఈ విధంగా 3గా ఉన్న ఒక శక్తిని త్రిపుర అని అంటారు. ఇలా చూసినప్పుడు అమ్మ కానిదేమున్నది? ఈ ప్రపంచమంతా 3తోనే నడుస్తున్నది. సంధ్యలు కూడా 3 ప్రధానంగా ఉన్న త్రిసంధ్యలు అని అంటాం మనం. అంతేకాదు మన బ్రతుకే 3తో ఉందిట. ఈ సమస్త ప్రపంచానికి శక్తినిచ్చే స్వరూపాలు 3 అని భగవద్గీత కూడా చెప్తున్నది. అది సూర్య, చంద్ర, అగ్ని స్వరూపములు. ప్రధానంగా సూర్యుడు, ఆ తర్వాత ఆయన నుంచి శక్తిని పొంది మనకు శక్తినిచ్చేటువంటి చంద్రుడు, అగ్ని. ఈ 3 ఈ ప్రపంచంలో ఉన్నాయి. కనుక ఈ 3 యందు ఏ పరంజ్యోతి ఏకమై ఉన్నదో అదే పరమాత్మగా ఆరాధింపబడుతున్నది. ఈ మాట కృష్ణ పరమాత్మ గీతలో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అన్నాడు. సూర్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు ఏ పరంజ్యోతి తేజస్సు ఉన్నదో అదే నేనున్నాడు. కనుక 3 ఉన్న తేజస్సుని ఇక్కడ మన అమ్మవారిగా ఆరాధన చేస్తున్నాం. అందుకే ఏణాంకానల భానుమండల రస శ్రీచక్ర మధ్యస్థితాం అంటారు శంకర భగవత్పాదులు వారు. శ్రీచక్రం కూడా 9 ఆవరణలున్న 3 ఆవరణలు ఒక మండలం కింద 3 మండలములే ఉంటాయి అందులో. అది ప్రధానంగా అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం. అదే ఈ ప్రపంచం అంతా కూడా శ్రీచక్ర రూపంలో ఉన్నది. అంతేకాదు మన శరీరంలో కూడా ఈ 3 మండలములు ఉన్నాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి చక్రముల యందు ప్రతి 2 చక్రాలకు ఒక మండలం తీసుకోవాలి. అంటే మూలాధారం నుంచి మొదట అగ్నిమండలం ఉంటుంది. ఆ తర్వాత అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా సూర్యమండలం ఉంటుంది. ఆపై ఆజ్ఞాచక్రం నుంచి పైభాగం అంతా చంద్రమండలం. అంటే మన శరీరమే 3 మండలములతో ఉన్నది. ఇది కాకుండా మరొక అద్భుతమైన భావన ఏంటంటే మనలో సూర్య, చంద్ర, అగ్నులు ఎక్కడున్నారో చూడాలి.
మన చూపు సూర్యుడు, అనగా దృష్టిశక్తి సూర్యుడు. దృష్టిశక్తి మళ్ళీ బుద్ధి అని, కన్ను అని 2 విధాలుగా ఉంటుంది. ఈ 2 విధాలైన దృష్టిశక్తిగా ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు. దృష్టి అనేది శరీరాన్ని అంటిపెట్టుకున్నది, అందుకే శారీరకమైన దర్శన శక్తి సూర్యభగవానుడు. ఇక అగ్ని వాక్శక్తి స్వరూపుడు, అనగా వాక్కు అగ్ని రూపము. ఇక చంద్రుడు మనస్స్వరూపము. వీటన్నిటికి వేద ప్రమాణాలు ఉన్నాయి. అగ్నిర్మే వాచిస్థిత అని వాక్కుకి అధిదేవతగా అగ్నిని చెప్పారు. చంద్రమా మనసోజాత అని మనస్సుకు చంద్రుని చెప్పారు. కనుకనే మనకున్నటువంటి మనస్సు చంద్రస్వరూపము, వాక్కు అగ్నిస్వరూపము, ఈ దృష్టి శరీరం ఇదంతా సూర్యస్వరూపము. కనుక సూర్యచంద్రాగ్నులతో ఉన్నదే మన జీవితం. ఈ మూడింటితో ఉన్నటువంటి మనలో చైతన్య రూపంగా ఉన్నదే త్రిపుర. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం.